కొత్తగా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన భార్యను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిరాతకంగా చంపి ప్రమాదంగా చిత్రీకరించిన భర్తను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. 30 ఏళ్ల ముఖేష్ కుమార్ మొహతాకు 23 ఏళ్ల సెవంతి కుమారికి 4 నెలల క్రితమే వివాహం జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తారింట అడుగుపెట్టిన సెవంతి కుమారి పేరు మీద 30 లక్షల ప్రమాద బీమా ఉందని ముఖేష్ తెలుసుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపి ఆ డబ్బును చేజిక్కించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 9న తన భార్యను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అక్టోబర్ 9న రాత్రి హైవేపై ఓ జంట ప్రమాదంలో గాయపడి రోడ్డు పక్కన పడి ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువురిని ఆస్పత్రికి తరలించగా సెవంతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్వల్ప గాయాలైన ముఖేష్ కు చికిత్స చేశారు. ఇప్పటి వరకు ముఖేష్ పథకాన్ని బాగానే అమలు చేసినా సెవంతి అంత్యక్రియల సమయంలో అతడి ప్రవర్తన స్థానికులకు అనుమానం కలిగించింది. ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు.